శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ 3 నెలల్లో మీనరాశి వారికి ఒక అద్భుతం జరగబోతుంది. దాంతో మీకున్నటువంటి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలు సమూలంగా నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రోజు కోసం మీరు తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. అది మీకు అక్టోబర్ 18వ తారీఖున గురువు అతిచారులో కర్కాటక రాశిలోకి ఉచ్చక్షేత్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఆటోమేటిక్గా మీనరాశి వారికి పంచమ స్థానం అంటే పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. గత జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాలు మీకు అనుకూలించి మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి పెరగడం వల్ల రాశిలో ప్రస్తుతం సంచరిస్తున్నటువంటి శని భగవానుడి యొక్క పవర్ తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే మన పుణ్యఫలం పెరిగిందో, ఈ పుణ్యఫలం అనుభవంలోకి వచ్చిందో, ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా తగ్గిపోయి పాపగ్రహాలు కూడా పుణ్య ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మార్పు వల్ల ఎప్పటిదాకా ఏదో చిందరవందరగా అస్తవస్యంగా ఉన్నటువంటి మీ యొక్క జీవితం ఒక క్రమ పద్ధతిలోకి, ఒక క్రమశిక్షణలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శని క్రమశిక్షణ కారకుడు, అది తప్పడానికి కూడా వాడే కారకుడు. ఇప్పుడు ఈ శని భగవానుడు మేలో ఒక డీసెంట్ బిహేవియరు, ఒక క్రమశిక్షణ, టైం పాటించడం, వేకువజామునే లెగడం, మీ పనులు మీరే స్వయంగా చేసుకోవడం, అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, అలాగే బలహీనతను కలిగించే కొన్ని దురలవాట్లు, చెడ్డ ఆలోచనలు, చెడు ప్రవర్తన నుంచి బయటపడడం, జ్ఞాపక శక్తి పెరగడం, మిమ్మల్ని మీరు గొప్పగా కనిపించడం, 10 మందిని ఆకర్షించడం, మీలో ఒక దైవత్వం కనబడడం, ఇవన్నీ కూడా గురువు యొక్క సంస్కారంతో అక్టోబర్ 18న మారుతున్నటువంటి గురువు డిసెంబర్ 5వ తారీఖు మధ్యలో మీ యొక్క లైఫ్ని సంపూర్ణంగా మార్చడం జరుగుతుంది. దాన్ని మీరు సంస్కరించుకొని ఉత్తమ మార్గాల్లో అనుసరించడంలో మళ్ళా మీ యొక్క జీవన విధానంలో కొత్త లైఫ్ తిరిగి స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులు చాలా చక్కగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే కొన్ని మానసిక బలహీనతలతో ఏదో దగ్గర వాళ్ళని కోల్పోయో, ఆస్తి నష్టం జరిగో, ఉద్యోగం కోల్పోయో ఈ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళా మీ యొక్క జీవితాన్ని పుంజుకొని మళ్ళా పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా 5లో ఉన్నటువంటి గురువు మళ్ళా ఈ నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పుంజుకోవడం జరుగుతుంది. అంటే మరింత బలవంతుడు అవుతూ ఉంటాడు. మన స్నేహితుడికి ఏదో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, అయితే వాడిని మన ఉన్న ఊళ్ళోనే కలెక్టర్గా వేసారన్నమాట. అంత డెవలప్మెంట్ మీకు రాబోతుంది. మొత్తం మీద ఏంటంటే రాబోయే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో సుమారు 48 రోజుల్లో గత కొన్ని సంవత్సరాలుగా, అంటే సుమారు 3.5 సంవత్సరాలుగా పడుతున్న మీ ఇబ్బందుల నుంచి మీరు బయటపడడం జరుగుతుంది. అయితే ఈ ప్రయత్నంలో డిసెంబర్ 7 తర్వాత జనవరి 15 మధ్యలో మీరు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా ఆ ఉద్యోగం వస్తుంది. అలాగే ఉద్యోగంలో ఏదన్నా ప్రమోషన్ లాంటిది రావాలన్నా, గతంలో ఉద్యోగం పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. సో ఇదన్నీ మీ జీవితంలో త్వరలో రాబోతున్నటువంటి మార్పులు. దానికి మీ ప్రయత్నం కూడా కొంత అవసరం ఉంటుంది. కొన్ని బలహీనతల నుంచి తొందరగా బయటపడలేకపోతుంటారు మీనరాశి వారు. అంటే మీనరాశి వారికి ఒక వ్యసనం అలవాటు పడితే దాంట్లోంచి రావడం చాలా కష్టపడవలసి ఉంటుంది. సో ఎప్పటికైనా దాన్ని తెలుసుకొని బయటపడితే, అది అందరికీ వర్తించదు, కొంతమంది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు బయటపడడం మంచిది. అలాగే 12లో రాహు ఉండడం వల్ల మీరు మీ యొక్క బలహీనతల నుంచి ఎంత బయటపడదామన్నా దాని నుంచి బయటపడకుండా మీ యొక్క మిత్రులో, మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాళ్ళు, మీ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు మిమ్మల్ని మళ్ళా పదే ఆ బలహీనతకు ప్రోత్సహిస్తూ
మిమ్మల్ని పూర్తిగా అగాధంలో దిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, ముందు మీ యొక్క బ్యాడ్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారో, మిమ్మల్ని తప్పు మార్గంలో పట్టించే వాళ్ళు ఎవరున్నారో, మీ యొక్క బలహీనతలకి మీరు ఎవరినైతే ఆశ్రయిస్తున్నారో అటువంటి చోట్లకు వెళ్లకుండా అటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టడం ఇంపార్టెంట్. అది పెడితేనే ఇప్పుడు ఇవన్నీ కలిసి వస్తాయి. మీరు మళ్ళీ వాళ్ళతోనే ఉంటూ, అంటే ఇక్కడ వ్యక్తులే కాదు అలవాట్లు కూడా కొన్ని అవుతూ ఉంటాయి. కంపల్సరీగా దాన్ని ఏదో విధంగా బయట పాడేయవలసి ఉంటుంది. అంటే రాహు ఒక విధంగా మత్తు పదార్థాలకి, ఈ టొబాకో, అలాగే కొన్ని బలహీనతలకు కారణమవుతుంటే ఇప్పుడు దగ్గరగా 12లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే పొద్దున్న మర్చిపోయిన సాయంకాలం మళ్ళీ గుర్తు చేస్తుంటాడు, వాడు ఎవడో వస్తుంటాడు, ఫోన్ చేస్తుంటాడు, మళ్ళీ మామూలు అవుతుంటుంది. కాబట్టి కఠినమైనటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు సహకరిస్తుంది. అలాగే కుజుడు సహకరిస్తాడు, అలాగే రవి కూడా సహకరిస్తున్నాడు. కేవలం ఈ రాహు యొక్క బలహీనత నుంచి బయటపడవలసింది. అంటే శని ఓకే లగ్నం అందు ఉన్నప్పటికి కూడా ఈ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వచ్చాడో రాశి మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా శని మారుతాడు. అంటే శని అంటే మీ యొక్క బద్ధకం, దాని నుంచి బయటపడతారు. ఈ బలహీనతలు రాహు నుంచి బయటపడాలంటే దాన్ని మనసు కఠినం చేసుకొని మార్చుకుంటే పెద్ద సులువుగానే ఉంటుంది. బట్ కానీ చాలా కాలంగా అలవాటై ఉంటుంది కదా, తొందరగా బయటపడలేరు. సరే ప్రయత్నం చేయండి, మార్పు వస్తుంది, దానికి అదే వస్తుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వలన కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల, అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె, మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన కానుకలు కానీ, సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలవంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి.
మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో వాడిని మంచి మార్గంలో పెట్టడం, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.